చాలా మందికి సొంతిల్లు అనేది ఒక డ్రీమ్. జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బులతో ఇల్లు కట్టుకుని లేదా కొనుక్కుని అందులో ఉండాలనుకుంటాం. కొందరు కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత అసలు కలిసి రావట్లేదు, సమస్యలు ఎక్కువయ్యాయని ఫీల్ అవుతారు. చాలాసార్లు అంచనాలు నెరవేరక కొత్త ఇల్లు లేదా ఫ్లాట్లో సమస్యలను ఎదుర్కొంటారు. వివాదాలు, ఆర్థిక ఇబ్బందులు, ఆటంకాలు, తగాదాలు ఇవన్నీ కూడా వాస్తు దోషమే. వాస్తు ప్రకారం కొత్త ఇల్లు లేదా ఫ్లాట్లోకి వెళ్ళాక సమస్యలు ఎక్కువైతే, అనారోగ్యం ఉంటే ఎక్కువగా తరచూ బెల్లం దానం చేస్తూ ఉండండి. వాస్తు దోషం తగ్గుతుంది. కొత్త ఇల్లు లేదా ఫ్లాట్లో గాలి సజావుగా రాక ఇబ్బంది పడుతూ ఉంటే పాలు, పంచదార, అన్నం, కర్పూరం లాంటి తెల్ల వస్తువులను తరచూ దానం చేస్తూ ఉండండి. కొత్త ఇల్లు లేదా ఫ్లాట్లోకి వెళ్ళాక ఆర్థిక సమస్యలు, ఉద్యోగ ఆకస్మిక క్షీణత లేదా శ్రేయస్సు లేకుంటే పచ్చి ఆవాల నూనెను శనివారం దానం చేసి సాయంత్రం రావి చెట్టు దగ్గర దీపం పెట్టండి. దోషాలు, సమస్యలు తగ్గుతాయి. అలాగే మీ ఇంట్లో సూర్యకిరణాలు ప్రవేశించకపోతే దీనికోసం రాత్రిపూటే ఇంటి చుట్టూ ఎర్రటి పప్పును పరిచి ఉంచి తెల్లారిన తర్వాత వాటిని విసిరేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో దోషం తగ్గుతుంది. అలాగే తరచూ ఆటంకాలు వస్తూ ఉంటే పసుపు కట్టెలని ఎక్కువ వాడుతూ ఉండండి. ఇల్లు మొత్తం పసుపు నీళ్లు చల్లుకోండి. 9 గ్రహాల్లో అత్యంత శుభమైన బృహస్పతి ఆశీర్వాదంతో అభివృద్ధి చెందుతారు. ఇంట్లో పదే పదే ఎన్ని నివారణలు చేస్తున్నా తగ్గటం లేదు. శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా, ఊపిరితిత్తుల బాధలు, తరచూ వ్యాధులు వేధిస్తూ ఉంటే ఇంట్లో దేవుడికి తరచుగా పరవాన్నం, ఖీర్ లేదా పాయసం సోమవారం పూట నైవేద్యంగా పెడుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల వ్యాధులు నయమై శ్వాసకోశ ఇబ్బందుల నుంచి బయటపడతారు. బంధువులతో తరచూ వాదనలు, గొడవలు వస్తూ ఉంటే కొబ్బరికాయతో పాటు రాగి నాణాన్ని నీటిలో వేయండి. ఇలా చేయడం వల్ల సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అలాగే ఇంట్లో పిల్లలు చెప్పిన మాట వినకపోయినా, చదువుపై ఆసక్తి లేకపోయినా, విద్యారంగంలో రాణించకపోయినా రాగి సూర్యుడి యంత్రాన్ని ప్రధాన ద్వారం దగ్గర ఉంచి నిత్యం పూజ స్థలంలో ప్రతిష్ఠించి నైవేద్యం పెట్టి పూజ చేయండి.